హలో. చెప్పు. ఏం చెప్పమా? ఏం చేస్తుంది తల్లి? ఈ డ్యూటీ ఏమో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడే ఇంటికి వెళ్ళావా? ఇంటికి వెళ్ళడానికి టైం లేదు కదా, అసలు ఖాళీ కూడా ఉండట్లేదు. ఏ తిన్నావా తినలేదా? తిన్నాను. ఏమో లోడ్ ఇంకా దించాలి కదా. ఆహా. ఈ లోడ్ ఒకటి వచ్చింది, ఒకటి బూడిస ఒకటి అయింది అంతే. ఇప్పటికి ఆ బూడిసలు మొత్తం 3 పెట్లు అప్ చెప్పారు. 3 పెట్లు ఒకటికి, 3 పెట్లు ఒకటికి. చాలా ఆ, కష్టం అయిపోతుంది పని. అవన్నీ రాసుకో, లెక్క తేడా వస్తే మళ్ళీ అందులో కట్ చేస్తారని భయం వేస్తుంది. మనకేం అర్థం అవ్వట్లేదు ఫస్ట్లో అదే కదా. మా డాడీ జాబ్ చూసారు కదా, దాని గురించి ఏం ఆలోచిస్తావు? దాని గురించి ఆలోచించడం అంటే ఏముంది, నాకేం డబ్బులు కట్టాలి కదా. ఇప్పుడు 30,000 కట్టాలంటున్నావు. 30,000 అవును ఇంకా 60,000. 30,000. అవును, ఫస్ట్ 30,000, తర్వాత ఇంకో 15,000 అంతా కట్టాలి. మొత్తం 45,000 అవును అంతా. 15,000 నేను ఇస్తానని చెప్పాను కదా. అవును, మరి ఇంకో 30,000 నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను డబ్బులు? ఎలా అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. ఇప్పుడు అయినా సైకిల్ మీద వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. ఏ సైకిల్ ఉంది కదా. సైకిల్ ఉంది, పోటీకి వెళ్ళాలి. ఇక్కడ మాట్లాడుకుంటున్నావు ఎక్కడెక్కడికి ఆ, పోటీకి వెళ్ళాలి కదా. మరి అంత దూరం వెళ్ళాలంటే సైకిల్ మీద ఎలా అవుద్ది? ఉహు. ఎలక్ట్రికల్ సైకిలే, కానీ అంత దూరం వెళ్ళగలంటే అవ్వట్లేదు కదా ఇప్పుడు. కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోవచ్చు కదా. ఏంటి బండా? ఆ, బండి కొనుక్కోవచ్చు కదా అంటున్నాను. బండి కొనాలంటే మనం సైకిల్ కొన్నాం చూసావా, మనం కొన్న ఆ, సైకిల్ ఇంకెవరి దగ్గర ఉండకూడదు. అలాగే బండి కొన్నా సరే మనం కొన్న బండి ఇంకెవరి దగ్గర కనిపించకూడదు. అలాంటి బండి కొంటా. ఆహా. అవునా? అవును, మరి అంతే. మనతో అలాగే ఉండదు మరి. కాదు, చెప్పు. ఓ బండి చూసాను అంటే వెళ్ళలేదు. ఎలాగో 15,000 ఇస్తాను అన్నావు కదా, ఆ, గవర్నమెంట్ కట్టాలిలాగా. చాలా బాగుంది బండి. ఆ, అంటే ఇక్కడ లేదు, కాకినాడలో అయితే స్టాక్ అయిపోయినాయి. అప్పుడు 2024లో స్టార్ట్ చేస్తున్నారు అవి. ఆ, డౌన్ పేమెంట్ 70,000 అంతా కట్టాలి. అది బండి చాలా బాగుంది. వాట్సాప్లో కూడా పెట్టు చూస్తా. వాట్సాప్లోనే ఆ, చాలా గొప్ప వాట్సాప్ తెలి. ఆ వాట్సాప్ అంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇద్దరు పనికి మళ్ళీ వాట్సాప్ ఏమైంది? ఎవరు కనిపెట్టాడు కానీ. ఏమైనా అంటే పెట్టి మొన్న జరిగింది, నీకు తెలిసో తెలియదు కానీ మొన్న డిసెంబర్ జరిగింది కదా. ఏంటి? నాకేం తెలుసు, నువ్వు చెప్తాను కదా తెలుసది. అది తెలియదు. ఓ మా చెల్లితో అన్నాం అనుకో, మళ్ళీ నీ ఏదో కూడా ఉంటాయి ఇప్పుడు. ఏమైంది? చెప్తానులే కానీ మా చెల్లికి అసలు చెప్పకి మ్యాటర్. చెప్పు. ఆ మ్యాటర్ ఏంటంటే, మెసేజ్లు మా డిసెంబర్లో ఒక చెల్లితో గొడవైంది. గొడవైంది అంటే ఏంటి, అప్పుడు చెల్లికి నాకు గొడవైంది కానీ మా చెల్లికి నాకు ఊరు వెళ్ళిపోతాను కానీ బెదిరించింది కదా. ఇప్పుడు ఎలా బ్లాక్మెయిల్ చేసిందని చెప్పాను. ఆ, ఒకళ్ళ దగ్గర చెడ్డ అవ్వాలి, ఎలాగే ఎలాగని పనికి మళ్ళీ మాట్లాడి చెప్పింది. ఇంకేం ఆ, చేస్తాం ఆ టైంలో. నాకు ఏం చేయలేక మా అమ్మకి సమాధానం చెప్పలేక, మా చెల్లికి సమాధానం చెప్పలేక ఆ విధంగా చల్లది. ఏం చేస్తాం, లవ్వు కొవ్వు అని చెడ్డగా మెసేజ్ పెట్టాను అప్పట్లో. ఆ, ఇంకప్పుడు చెడ్డ ఎదవన అయిపోయానికి. ఆ. ఇలాంటి మెసేజ్లు పెడితే ఏడపిల్లలు సరే ఏం చేస్తుంది అసలు? క్షమించదా? అసలు క్షమించదు. క్షమించదు. అసలుకి ఈ మధ్య క్షమించదు. క్షమించదు. సర్లేదని చెప్పి అలగిచ్చు. ఈ మధ్యన ఆ, ఏమైంది అనుకుంటున్నా, మళ్ళీ చెప్పక తెలియ మా చెల్లికి అసలు చెప్తే బాగోదు. అసలు చెప్తున్నాను, ఓకేనా? ఎందుకు చెప్పకూడదు? చెప్పిన అలగిచ్చు. మధ్యన ఏమైందంటే, మళ్ళీ మామూలుగా నాతో మాట్లాడుతుంది చెల్లి. ఆ చెల్లె ఆ, మన గొడవ డిసెంబర్లో నా చెల్లె అన్నయ్యని పిలిచింది 2 రోజుల తర్వాత. ఆ, ఆ చెల్లి ఏంటంటే మామూలుగా నన్ను ఒక అన్ని కింద అనుకుంటుంది కదా, సొంత అన్నిలాగా. అలాగే ఎప్పుడు ఆ, అనుకుంటుంది. ఎప్పుడు అవసరం వచ్చినా సరే మామూలుగా హెల్ప్ చేయమంటుంది. నన్ను తప్ప ఇంకెవరిని అడగలే కానీ అలాగని ఆ, చెప్పి హెల్ప్ చేశాను. ఈ వాట్సాప్లో కూడా మామూలుగా చాటింగ్ గట్టా అలాగా మామూలుగా మాట్లాడుకున్నాం. చెల్లి అడుగుతుంది కదా అని చెప్పి డబ్బులు ఇచ్చాను మామూలుగా అప్పుడప్పుడు. ఈ మెసేజ్లు ఎలా చూస్తుందో కానీ మా చెల్లి, ఆ, ఉమ్, మొన్న మెసేజ్ మొత్తం అని చదివేసింది. మొత్తం చదివేసి, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావా పిల్లతోని అంటే, నాకన్నా ఎక్కువ అయిపోతుందా అంటే, ఇప్పటి నుంచే మాట్లాడుతున్నావా? మాట్లాడి మొన్న నెల ఏంటి గట్టిగా అయితే 4 రోజులు అవుతుంది. ఆ, ఏంటి ఏంటి వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు ఎప్పుడు 31వ తారీఖు అనుకోండి. అప్పుడే మాట్లాడింది మొట్టమొదటిసారిగానే. ఆ, అప్పుడు నెల అవుతుంది అంతే. ఈ నెలాఖరికి మెసేజ్ అన్ని చూసి, అంటే నువ్వు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నావు అంటే, ఆ రోజు నుంచి మాట్లాడుతున్నావు అని చెప్పి పెద్ద గొడవ ఇంట్లో. మా అమ్మ మా చెల్లి కలిపి ఆ రోజు మొత్తం రాత్రి అంతా అవునా? మనసంత లేక, అంటే మనసంత లేకని చేసింది మొత్తం రాత్రి అంతానే. ఆ, పెద్ద గొడవ. మళ్ళీ మాట్లాడుతున్నావు ఇంటికి వచ్చి గొడవ పడతాను, ఇంటికి వచ్చి గొడవ పడతాను. ఇప్పుడు దాకా నా కోసం చేసావు కదా, ఊరేది వెళ్ళిపోతాను బెదిరించినప్పుడు నా కోసం చెడ్డ అయిపోయావు. నువ్వు మళ్ళీ మాట్లాడి పెట్టి, నీకు బుద్ధి లేకపోతే పిల్లకి ఉమ్, బుద్ధి లేకపోతే పెట్టి అని చెప్పి పెద్ద పెద్ద గొడవలు ఇంట్లో ఆ, మనసంది లేకుండా చేశారు మొత్తం. ఆ. ఇది అర్థం అవ్వట్లేదు. ఏమో ఈ మెసేజ్లు ఎలా తెలిసిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎలాగే నాకు అర్థం అవ్వట్లేదు. ఈ మెసేజ్ అంత సీక్రెట్గా వాడుతున్నాను వాట్సాప్. అది నీకు ఒకదానికి ఇస్తాను చాలు నేను. అవును, నేనే చెప్పాను. ఏంటి? నేనే చెప్పాను.
ఇటు మళ్ళీ ఇటు నువ్వు చెప్పవా? నేనే చెప్పాను. నువ్వు చెప్పడు పెట్టి నేనే చెప్పాను. నువ్వు చెప్పడు పెట్టి నేనే చెప్పాను ఏ అంటున్నాను. దేనికి చెప్పు నీకేమైంది? చెప్పాను. నీకేమైంది ఇప్పుడు? నేనే చెప్పాను. అంటే ఇప్పుడు దాకా నా చెల్లిని కాదు కదా నిన్ను నమ్మకూడదు అయితే ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్పు అసలు? ఎందుకు ఏం చెప్పు ఏముంది తప్పు అందులో ఏముంది? నీ చెల్లిని చూసుకోవట్లేదు. బయట అమ్మాయి అంత ఎక్కువైపోయిందా నీకు? ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? ఎలా మాట్లాడాలి? ఎలా అసలు మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు ఏమైంది? మాట్లాడాలి? ఏమైంది అసలు నీకు? ఇప్పుడు తప్పేముంది? ఇప్పుడు చెల్లిగా మాట్లాడే తప్పే ఉంది అందులో. ఎందుకు చెప్పుకోవాలి నువ్వు అసలు? నాకు కోపం వస్తుంది అది. దేనికి? ఎందుకు చెప్పు నువ్వు? దేనికి? ఎందుకు చెప్పు? నీకు అవసరం ఏంటి అసలు? నా ఇష్టం అంటే అది తప్పే ఉంది. నా నీ ఇష్టం, వల్ల నా నీ ఇష్టం. నీ వల్ల మామూలు గొడవలు కాదు అక్కడ, అర్థమవుతుందా? ఎంత పెంట అయింది తెలుసా ఆ రోజు అమ్మ చెల్లి మనసంతి లేకుండా చేశారు అక్కడ. నీకేనా సరదా? నీకేనా ఇప్పుడు నిన్ను కానీ వదిలి వేరేదని చేస్తున్నాను నేను. నువ్వు మీ సొంత చెల్లిని చూసుకో. ఎదురోజు సొంత చెల్లి నీకు అవసరం లేదు. నువ్వు మా చెల్లెలతో ఎరువుతున్నావు. నువ్వు మా చెల్లితో ఎరువుతున్నావు, అర్థమవుతుందా? అవునా? దేనికి? అందులో తప్పే ఉందమ్మా. ఇప్పుడు నన్ను ఒక అన్నిగా చూస్తుంది. ఒరే ఒక్క మాట చెప్తున్నాను శిరీష్, ఒక మాట చెప్తున్నాను. ఏ ఆడపిల్లకైనా సరే మెసేజ్లు పెడతా నీ వంటే నా లవ్వు కొవ్వని మెసేజ్లు పెడతాని ఏ ఆడపిల్ల క్షమించదు. అలాంటిది నేను తప్పు చేయలేదు, ఇన్ని రోజులకి అర్థం చేసుకున్నాను. అర్థమైందా? ఇన్ని రోజులకి అర్థం చేసుకుని నాతో మాట్లాడింది, అన్నయ్య అని పిలిచింది. డబ్బులు ఇవ్వడం తప్పు వస్తుందా? నీకు ఇవ్వట్లేదా డబ్బులు? నాకా? అవును, నాకు ఇచ్చో. నేను బయట అమ్మాయికి ఎందుకు ఇచ్చో? నీ సొంత చెల్లి ఉంది కదా, నీ సొంత చెల్లి లేదా? చెల్లికి చెప్తాను, అది నా ఫ్యామిలీ, నా చెల్లి, అది అనవసరం. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బయట నేను అమ్మాయి కేసు పెడతా. ఎందుకు కడతావు? పెడతా, నా ఇష్టం. నాకు ఎలా మాట్లాడదు, నాకు కోపం మామూలుగా రాదు చెప్తున్నాను అది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావా ఏం చేస్తావు? సంగతి నీకు తెలియదు చెప్తున్నాను అది. ఇలా ఏం చేస్తావు? ఏం పీకుతావు? పీకుతానా? ఏం పీకుతావు చెప్తాను నీకు. ఎట్లా మాట్లాడు? ఏం పీకుతావు? ఏటేం పీకుతావు? ఏం పీకుతావు? మెసేజ్ నీకు అవసరం ఏంటి? నా ఇష్టం. నువ్వు ఎందుకు చెప్పాలి? నువ్వు అందులో తప్పే ఉంది. నా ఇష్టం. ఇందులో తప్పే ఉంది. నీ సొంత చెల్లికి పెట్టుకో, నేనేమన్నాను? తెలియదు దానికి దేని పెట్టాలి? ఊరిపోతుందా చెప్పు. నీకైనా చెప్పిందా నీకు లేని పని మాట్లాడని? ఎవరో చెప్పిందా? చెప్పు, నీకేం చెప్పింది? మీ చెల్లి నాకేం చెప్పలేదు. నాకు బాధ కలిగి నేను చెప్పాను అంతే. వేరే అమ్మాయి గురించి అమ్మాయి కేసుని పెడతాను. ఊడుకోను, నేను అస్సలు ఊడుకోను. బాధ ఏముంది? తప్పేముంది? వేరే అమ్మాయికి పెట్టండి. ఆ అమ్మాయికి నీకు ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? కళ్ళు పోతాయి నీకు, కళ్ళు పోతాయి. తన చెల్లె. అవునా? మరి ఎందుకు పెట్టు? నీ సొంత చెల్లి ఉంది కదా. నీ సొంత చెల్లి లేదా? నీ సొంత చెల్లి ఉంది కదా. ఒక్క మాట చెప్తున్నాను, అలగిచ్చు. నువ్వు తప్పుడు మాట్లాడవు, బాగు చెప్తున్నాను. తన నా చెల్లి. ఏం చేస్తావు? సంతల నుంచి నా చెల్లి. నిన్ను చెల్లిగా చూసుకున్నాను, అన్నిగా చూసుకుంది. ఏ ఆడపిల్లకి ఇలాంటి మెసేజ్ పెడితే నువ్వు నా లవ్వు నా కొవ్వు అని మెసేజ్ పెడితే అమ్మ డైలీలో పెడతారే. అలాంటిది నన్ను ఇన్ని రోజుల తర్వాత అన్ని అని పిలిచిందా నన్ను? ఆడితే నన్ను మొదట పెట్టా నువ్వు. నీకు నా చెల్లికి తేడా లేదే. ఇంకా ఇద్దరు కలిసి చెయ్యండి అంతే. అలాగే చంపండి పుట్టారు ఇద్దరు కలిసి నన్ను. నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడకు. అదేంటి? నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడుకో. నువ్వు ఎగస్ట్రా మాట్లాడవు బాగా చెప్తాను. అది ఏం చేస్తావు ఏంటి? ఏం చేస్తావు? ఏం చేయలే చేస్తాను. నేను ఎవరికి ఏం చేయలే చేస్తాను. ఏం చేస్తా చేస్తాను. భయపడను. నిన్ను కాకపోతే నేను ఐశ్వర్యం లవ్ చేస్తాను. ఇప్పుడు ఏంటి నీ ముందు తిరుగుతాను. ఇప్పుడు చెప్తున్నా దాన్ని కాదని నువ్వు లవ్ చేస్తాను. నీ వెంట పడ్డాను చూసావా? నేను చేసిన తప్పు అది చెప్తాను. నేనేం చేశాను? ఇప్పటిదాకా నీతో ఉన్నాను. నువ్వు కూడా ఏమన్నా నా చెల్లాగా నువ్వు నేను మీ చెల్లికి నాకు పోల్చుకును. మీ చెల్లికి నాకు పోల్చుకు. నాకు నచ్చలేదు. అది నన్ను ఎప్పుడు నువ్వు వదిలేడంటే ఇప్పుడు ఒక్క నిమిషం పడతా నాకు. నువ్వు ఎలా గట్టి కట్టమనుకో. నువ్వు వదిలే. నేనేం చేయలేను, చూసుకుంటాను. ఏం చేస్తావు? వదిలే. నీలాడు బోకుని ప్రేమించాను చూసావా? నాదే తప్పు. నీలాడు బోకుని లవ్ చేసాను చూసావా? నాదే తప్పు. ఒకసారి ఒక మాట ఈ బోక్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ముందు అలా లవ్ చేస్తున్నాను, ఒక అమ్మాయిని ఐశ్వర్యాన్ని లవ్ చేస్తున్నాను. మరి లవ్ చేసినప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావు? మరి అప్పుడు నీ బోకు తనకు కనిపించలేదా? అప్పుడు నేను అదన్నా కాదు. ఇప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావు?
నిన్ను నిన్ను ప్రేమించాను రా, నీలా మోసం చేద్దాం నువ్వు ఇలా అమ్మాయిలతో తిరుగుతావని అనుకోలేదు. నీలా పోకుని ప్రేమించి నీలా ఎద్దామని ప్రేమించలేదు రా నేను. నిన్ను మోసం చేయలేదు అక్కడ, ఐశ్వర్యాన్ని మోసం చేశాను, అలాంటి మంచిదాన్ని నేను మోసం చేశాను. దాన్ని ఆల్రెడీ దాన్ని లవ్ చేసి నేను లవ్ చేశాను, అర్థమైందా? నిన్ను మోసం అంటే నన్ను ఆడుకుంటా అనుకున్నావా నువ్వు? అంటే నేను ఓడుకున్నాను. నన్ను ఆడుకుంటాను ఎందుకలా తప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమైంది నీకు? నాకేం అవ్వలేదు. నిన్ను లవ్ చేసాను చూసాను, నాదే తప్పు, నాదే తప్పు. నిన్ను లవ్ చేసాను చూసాను, నాదే తప్పు. నాకు అన్నిగా చూస్తుంటాను, నా చెల్లి తను 5 సంవత్సరాలు పరిచయం నన్ను. అవునా? ఎప్పటి నుంచమ్మా ఈ బాగోతాం? ఎప్పటి నుంచమ్మా? ఏం మాట్లాడుతున్నావు? బాగుతావు బాగుతావు ఏమిటి? అమ్మ నాకు మెంటలు ఇచ్చింది, ఇంటికి వచ్చి కొడతాను అది నేను. మీ నాన్న ఏం పీకెదలేదు, ఏం పీకెదలేదు. అనుమనించమనుకో, నా చెల్లిని పట్టుకుని అనుమనించనుకో, నేనేం చేతనది చేతనది. ఏం చేస్తావు? ఏమైనా పీకుతావా? పీకిదలే తర్వాత చెప్తానండి, ఆ పీకిదేటో మీ నాన్నకి చెప్తాను. ఇప్పుడు మీ నాన్న ఫోన్ చెప్తాను ఇలాగా లేని పనులు. చెప్పు చెప్పు, నా బావకి నేనే చెప్తా, నీ గురించి నేను చెప్తా, నేను చెప్తా. నువ్వు ఎగసలాడుకో, నువ్వు ఎగసలాడడం గోపు పదిలిపోద్ది నీకు, అది గోపు పదిలిపోద్ది. ఏడు గోపు పగిలిపోద్ది. నా చెల్లె నా ఇష్టం, నేను మాట్లాడతానే. నీ చెల్లా? దానికి నీకు ఏదో రొంగతనం ఉందమ్మా, అందుకనే మళ్ళీ అవసరం మాట్లాడడం కొన్ని ఛాన్స్ లేకుండా పోయింది. మీ వల్ల మళ్ళీ చెడ్డ మెసలు పెట్టాను అక్కడ. నేను బోకు నా కొడుకు నీ ఎదవని నీ వంట లవ్వు కొవ్వని మళ్ళీ పెట్టవలసి వచ్చిందే. అంతానే మనల్ని ఎట్టి మీకు అసలు ఒక అన్నిగా మాట్లాడుతుంటే కూడా తప్పేస్తుంది మీకు. నీలో లవ్ చేసాను చూసావా, నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి. తప్పు వచ్చిందా? నేను ఏం చేశాను? ఒక అన్నిగా నేను డబ్బులు ఇవ్వడం తప్పు వచ్చిందా? నీకు ఇవ్వడం డబ్బులు నీకు ఇందాన్ని బట్టి నేను నమ్మాను. నన్ను చెల్లి అనుకున్నా, నా చెల్లి కన్నా ఎక్కువ చూసుకున్నాను కదా నిన్ను. ఎంతలా అనుమానింది ఎలా ఉండదు చెప్పు. నా చెల్లి నన్ను అన్నయ్యని పిలుస్తుంది, ఇన్ని సంతలో ఇన్ని రోజుల తర్వాత అన్నయ్యని పిలుస్తుంది. మాట్లాడితే తప్పు వస్తుందా? అడిగితే సాయం చేస్తే తప్పు వస్తుందా? ఒక చెల్లిగానే సాయం చేశాను, ఒక అన్నిగా సాయం చేశాను. నీకు ఎందుకంత కూలి వాళ్ళతో మాట్లాడుతుంటే, మా అమ్మకి చెల్లికి నీకు కూడా ఎందుకు అంత వాళ్ళ మీద కూలి నాకు అర్థం అవ్వట్లేదు. చెప్తున్నాను కదా నీ అమ్మ, నువ్వు చేయడం కాదా నేను చేస్తా, నాకు తెలిస్తే నేను ఏం చేయాలా అమ్మ? దాంతో ఏం చేస్తావు? ఏం చేస్తావురా? నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఏం పీకుతావు? నువ్వు ఏం చేస్తావు? గోకులు వచ్చేసి నేను బాధపడేసింది. అవసరంగా వాడుకుంటాడు ఎవడన్నా, అవసరంగా వాడుకుంటాడు. ఏ అర్థమన్నా ఏకొచ్చేనా ఏంటంటే అవసరానికి ఓడుకుంటాడా? నేను ఏం ఓడుచుకున్నాను? నేను ఓడుచుకున్నాను తల్లి. ఏ నీ ముందు నేను ఐశ్వర్యాన్ని లవ్ చేసిన విషయం నీకు తెలిసిండుకో నన్ను ఎందుకు లవ్ చేసావు మరి? అప్పుడు నీకు కనిపించలేదా? అప్పుడు నేను అదవని కాదు ఇప్పుడు. ఇప్పటికి చిటికెచ్చి చెప్తాను, ఇప్పటికి దాంతో మాట్లాడాలంటే ఇప్పటికి నన్ను లవ్ చేస్తుంది, ఇప్పటికి నన్ను చేస్తుంది. నీ ముందు తిరగాలంటే ఏక మొక్క నాకు, అర్థమైందా? నీ ముందు తిరగాలంటే నాకు ఏక మొక్క. నువ్వు అలాంటి లేనిపోయి మాట్లాడకు, తప్పది. నువ్వు మంచిదాని అని చెప్పి నేను లవ్ చేశాను, అర్థమైందా? నువ్వు మంచిదాని నేను లవ్ చేశా. నువ్వు ఇలాంటి నాకు మా చిల్ల తెరుగుతాను కాదు, తప్పది. అలమానాలు కట్టకూడదమ్మా. నా చెల్లి మాకు అన్నిగా చూసుకున్నా. రాఖీ పండుగకి ఏదో డబ్బులు అడిగిందని చెప్పి నీకు కూడా తెలుసా? తన కోసం అడగలేదు, వాళ్ళ అన్ని కోసం అడిగింది. అదేనా? వాళ్ళ అన్నికి రాఖీ కట్టడం డబ్బులు లేవని అడిగింది, ఒక అన్నిగా నన్ను అడిగింది. అందులో తప్పేమని ఇవ్వడానికి. నేను నెలకి ఇన్ని డబ్బులు ఇచ్చేస్తున్నావు, 6,000 ఇచ్చేస్తున్నావు, 7,000 10,000 ఇచ్చేస్తున్నావు. ఆటో రిపేర్ కోసం ఇచ్చాను, అందుకు తప్పేంది. నాకు మళ్ళీ అప్పు కింద ఇస్తారు కదా. ఇంతలోనే ఎంత అలమానం? నాకు అవసరం లేదు. నాకు చాలా బాధ వేస్తుంది. నువ్వు అలా మాట్లాడకలాగా మాట్లాడతా. నేను ఇలాగే మాట్లాడతా. తెలుసు, నాకేం చేయాలో తెలుసు. నీ ముందు తిరుగుతా, ఏం చేత చేసుకో. నీ ముందు దాంతో తిరుగుతాను. అయితే నువ్వు ఎలా అనుమానంతా నాకు అవసరం లేదు. నువ్వు నన్ను చెయ్యి అన్నది తొక్క, నేను నుంచి చెయ్యి అంటాను. అర్థమవుతుందా? నువ్వు నాకు అవసరం లేదు ఈ రోజు నుండి. నువ్వు యాక్చువల్గా మాట్లాడు కదా. ఏం చేస్తావు జైలు, ఏం పెడతావు, ఏం చేస్తావు పెట్టాలి మాట్లాడే తప్పు. పోలీసులో పెడతానే. ఎవరిని పెడతాను? నీ చెల్లినే పెడతా. నీ సొంత చెల్లి నేను ప్రేమ ఎదరోళ్ళ చెల్లి మీద ఎందుకు వస్తుందే నీకు? తప్పది. తప్పుడు మాట్లాడుకో. వాళ్ళ అమ్మా నాన్న ఒక సొంత అమ్మా నాన్న చూసుకుంటారు, అది తప్పేం వస్తుంది? ఒకళ్ళ ఇంటికి వెళ్తే తప్పేం వచ్చింది? అమ్మా నాన్న చూసుకుంటారు, అందులో తప్పేం వస్తుంది చెప్పు. నీకు అసలు నీకు లేదు. నువ్వు మారిపోరా. నువ్వంటే నాకు వద్దు, నాకు వద్దు. నాకు కోపం వచ్చిన చెప్తాను. మీ నాన్న వచ్చిన ఇప్పుడు మీ నాన్న ఫోన్ చేసి చెప్తాను కదా. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్తాను. చెప్పు
చెప్పు, ఏమని చెప్తారా? ఏమని చెప్తావు? రాగే ఏమని చెప్తావు? అనుకో, మామూలు కూడా చెప్తాను. ఓరగిరా అన్నాం అనుకో 2 దవడలు పగిలిపోతుంది. కొట్టొచ్చుదా? మీ నాన్న వచ్చినా సరే నువ్వు ఊరుకున్నది చెప్తున్నాను. అది అదా కొట్టయితే కొట్టు, నువ్వు కొట్టు, నువ్వు వచ్చి నువ్వు మొగోడవైతే కొట్టు, నువ్వు మొగోడవైతే కొట్టు, నీ మొగోడవైతే కొట్టు. కట్టేవనుకో మామూలుగా ఉండదు చెప్తున్నాను నీకు. అర్థం మామూలుగా ఉండదు. ఏం చేస్తావు? ఏం పీకుతావు? ఏం పీకుతావు? ఏం పీకుతావు? నువ్వు పెడితే జైల్లోనే నేనే వెళ్తాను కదా, కంప్లైంట్ ఇస్తాను నీ మీద. నేను కూడా అలా పెడుతున్నాను. వెళ్ళి ఒక అన్నయ్య ఒక అమ్మ నల్ల చూసుకుంటారే, అంత మాత్రం కేటు ఇంటికి వెళ్తాను తప్పేం వచ్చేస్తుంది మీకు? ఏం మీ అక్కతో తిట్టేంతావా? మీ అక్క ఫోన్ చేసి నన్ను తిట్టేంతావా? మీ అక్క చెప్తాను, మీ అక్క ఆడదాన్ని భయపడతాను అనుకుంటున్నావు ఏంటి? నేను మీ అక్క ఇప్పటికి నాతో ఎంత ప్రేమగా మాట్లాడితే మీ అక్క దగ్గర కూడా ఎదవ చేస్తావు నువ్వు. మీ అక్క దగ్గర ఎదవం చేసి మీ నాన్న దగ్గర నన్ను ఎదవం చేయాలి చెప్తాను నీకు. ఈ క్షణం వదిలి పడదొప్తానే, ఈ క్షణం నీ ముందు తిరుగుతా ఐసిదాంతో ఏం దిగుతో చూస్తా. ఐసిదాంతో ముందు తిరుగుతా ఏం దిగుతో తిరుగు. ఏం చేయాలని చూసుకుంటారులే. ఏ మాత్రం తిరుగుతా చూస్తాను. ఏ మాత్రం తిరుగుతా చూస్తాను. బండికి వెళ్తున్నావు కదా ఎల్లు, మీ అన్నిలు కదా బండికి వెళ్తున్నావు కదా ఎల్లు. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. నేను బండి దిగబెట్టను, నేను దిగబెట్టవలసిన అవసరం నాకు లేదు. బండి ఎట్టుకెళ్ళి ఇంటికి వచ్చి నీ బండి నాకు అవసరం లేదు. అట్టుకెళ్ళిపో ఇంటికి. నీగా నీ డ్యూటీ నాకు వద్దు, నీ కాకినాడ స్మార్ట్ సిటీ నాకు వద్దు, తొక్కలో జాబులు నాకు వద్దాం. నీ 40,000 జాబు నువ్వే తీసుకోమా. నీ 40,000 జాబు నాకు అవసరం లేదు. నా 20,000 జాబు నాకు చాలు. అర్థమైందా? నీ స్మార్ట్ సిటీ వద్దు, నాకు ఏమి వద్దు. నీ బండి ఎట్టుకెళ్ళిపో. అమ్మకి తాళం ఇచ్చాను, అట్టుకెళ్ళిపో. ఇంటికి వచ్చి ఎట్టుకెళ్ళిపో. మీ ఇంటికి రాను. మీ అక్క దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు? నేను కాకుండా వేరేదని చేస్తున్నాను. వేరే అమ్మాయిని వదిలేసి నేను చేస్తున్నాను తప్పించి నిన్ను వదిలేసి వేరేదని ఎప్పుడు చేయలేదు. నువ్వు ఎవరిని అడుక్కుంటూ అడుక్కో. నేను ఎటువంటి ఉన్నావు? నేను అడిగే అంత అవసరం లేదు. నీ బుద్ధి ఏంటో నాకు తెలుసురా. నాకు తెలుసు. ఏం తెలుసా నీకు బుద్ధి? ఏం తెలుసు? ఒక అమ్మ నాన్న బుద్ధి ఏంటో నాకు తెలిసిందిరా ఇప్పుడు. ఈ అమ్మ నాకు ఇప్పుడు ఒక విషయం తెలిసిందే. నిజమైన ప్రేమ ఇది కాదే. ఒక అన్నయ్య అని ప్రేమ చూసావు, ఒక అన్నయ్య అని పిలుపులు ఉంటుంది నిజమైన ప్రేమ. అది నిజమైన ప్రేమ. నువ్వేమనుకుంటా అనుకో, ఆ చెల్లి నా నిజమైన చెల్లి అంటే అది తనే నా నిజమైన ప్రేమ. అమ్మ నాన్నలకు చూసుకుంటారు, అది నిజమైన ప్రేమ. నీది నిజమైన ప్రేమ అంటే దరిద్రుగా అనుమానించే ప్రేమ అది. మీ అక్క దగ్గర అర్థం చేస్తావు, మీ నాన్న దగ్గర అర్థం చేయాలి చెప్తాను నీకు. మామూలుగా ఉండదు నీకు. నాన్న దగ్గర అర్థం చెయ్యాలి నీకు ఉండదు, మామూలుగా ఉండదు. నీ జాబ్ నీ జాబ్ నాకు అవసరం లేదు చెప్తాను కదా. నీ 40,000 జాబ్ నాకు వద్దమ్మా. నీ డబ్బులు ఇచ్చావు కాబట్టి నీ డబ్బులు ఇచ్చేస్తాను. నీ బండి ఎట్టుకెళ్ళి ఎవరికి అవసరం లేదు. జాబ్ అండి జాబ్. రోడ్లు పాలు అవుతానా? మగ ఏ కూలి పని చేసినా బతకగలనే. నీ జాబ్ ఒకటి నాకు అవసరం లేదు. నీ కాకినాడ తొక్క సిటీ అంటే ఎవరికి అవసరం లేదు ఇవన్నీ. నేను నిన్ను అక్కడ చూడాలనుకున్నా. నేను అక్కడ చూడాలనుకున్నా. నువ్వెంత రోడ్లు ఫాలో అవుతావు అంటే నేనేం పీకలేను, నేనేం చేయలేను కూడా. నీలో కొద్దిని కూడా నేనేం పీకలేను, ఏం చేయలేను. వెళ్ళి ఏం పెద్ద చేసుకో. నీ అంత ఏళ్ళు ముద్ర కొన్ని కాదు. అర్థమవుతుందా? నువ్వు చదివలే, నువ్వు మీ సేవలో చేస్తున్నావు కదా కంప్యూటర్ ముందు. నువ్వంటే మీ కంటికి మీ చెడ్డలో కనిపిస్తావు, మీ కంటికి దిగజారిపోయాం కదా. మీరంటే మీ సేవలో కంప్యూటర్ ముందు కూర్చుంటారమ్మా, మీకేంటి బాగా సాగుతుంది మీకు. మేమంటే మీ కంటికి అదల్లో కనిపిస్తాం. మగోడినే, నేను కష్టపడతానే, నా నోట్లో అక్కడ మొక్క లేకపోయినా నేను ఎంతగా చదువుకున్నా, నైటీ చదువుకున్నా, నాకంటూ జాబ్ వస్తుంది, ఏదో జాబ్ చూసుకుంటా. మీ కాకినాడ స్మార్ట్ సిటీ 40,000 జాబ్ నాకు అవసరం లేదు. నేను కాలు మీద కాల్సిన బతకాలని నా దేవుడు కాలు చేతులు ఇచ్చాడు, దాని మీద నేను బేస్ చేసుకుని బతుకుతా. నీ ముందని ఎక్కించుకొని తిరుగుతా, ఏం తిరుగుతూ చూస్తా. నేను 2,50,000 బండి కొనుక్కున్నా, దాని మీద నా ఐసు దాన్ని ఎక్కించుకొని తిరుగుతానే, ఏం పీకుతూ చూస్తానే. ఈ క్షణం నుంచి నాకు అర్థమవుతుంది కదా, నీ బుద్ధి ఏంటో నాకు తెలిసింది. ఇంకా నీ బుద్ధి ఏంటో నాకు తెలిసింది. అర్థమవుతున్నా? ఇంకా నువ్వు నా చెల్లి ఒకటే, నేను ఎవరు నమ్మని జీవితంలో. బెదిరింతున్నావు ఏంటి? ఏంటి బెదిరింతున్నావు నువ్వు? మీ చెల్లెలు కదా. అవును, ఏం చెప్తాను కదా, ఏం పీక్కుండా పీక్కో, నాకేం భయం లేదు. అర్థమవుతుందా? అది కాదు, ఇందాక మీ చెల్లెలు కాదు పోలీస్ స్టేషన్ లో పెడతాను, నేను పెడతా. నువ్వు దాని ఇంటికి వెళ్ళినా దాంతో మాట్లాడినా ఏటి అన్నా పోలీసులు పెడతావా? దేనికి పెడతా నువ్వు? నేను పెడతాను. నేను పెడతా. నువ్వు దాని ఇంటికి వెళ్ళి దాంతో మాట్లాడినా నేను పెడతా. ఎందుకు పెడతావా? నా చెల్లె నన్ను అన్ని కలిసి వస్తుంది, అందరి తప్పే ఉంది. ఇంటికి వచ్చి మీ నాన్న కూడా చూడండి, మీ నాన్న ఎదురు చూడండి చెప్తాను కదా. మీ నాన్న మీద చెయ్యేస్తున్నది చెప్తాను. అది
నువ్వు ఏదో రంగులు గట్ట కట్టుకుని మామూలుగా ఉండదు నీకు చెప్తున్నాను అది. నువ్వు ఎక్కువ ఆకు, నువ్వు ఎక్కువ ఆగో, నువ్వు పోల్టేజ్ లో పెడతా, నువ్వు ఎక్కువ ఆకు, నోట్ బాగా పైకి లేస్తుంది నీకు. ఏం పేకలో నువ్వు అర్థమవుతుందా? ఏం పేకలరా నిన్ను? నేను ఏం పేకాలి? ఏం పేకాలి? రాగే అన్న పెట్టి రావటం పెట్టి నువ్వు ఊరా అన్న పెట్టి మాటలు తిన్నా కదా దవడ పగిలిపోతుంది. మీ నాన్న వచ్చి మీ నాన్న తొండుతున్నది. అవునా? మళ్ళీ అంత సీన్ ఉందిరా నీకు? అంత సీన్ ఉందా? నీ అమ్మ నన్ను రా నాకు నీ అమ్మ నీకు అలా ఏటి ఎక్స్ట్రా మాట్లాడుతు నువ్వు? నీకు అంత సీన్ ఉందా? పోలీసుకి వెళ్ళి నీకు మామూలుగా ఉందిరా, నీకు మామూలుగా ఉండదు. కేసులో పెట్టి నీకు కొట్లు ఇక్క మరి కొట్టేస్తాను చూడు. నీకు మర్యాదగా ఉండదు. నువ్వు దాని ఇంటికి వెళ్ళినా ఏడు దాని ఇంటికి వెళ్ళినా నా ఇష్టం. నా చెల్లి నీ ఇంటికి వెళ్తా. నీ తప్పే ఉంది. నేను కానీ నిన్ను కాకుండా వేరే దాన్ని చూసుకున్నానా? నేను కాకుండా వేరే దాంతో తిరుగుతున్నానా? ఇప్పుడు నీ చెల్లి ఎట్టేది కాదు. ఇప్పుడు నేను పెడతా నీకు బొక్కలో పెట్టి పెడతా. నీకు నేను పెడతా. నిన్ను ఎలా పెట్టించి కొట్టేసా నాకు తెలుసు. నా ఏక నువ్వేం పీకలో కానీ పోలీసులో నువ్వు ఏంట్రా నీకైనా ముడిచిపోయింది ఏంటి? ఏంటి ఆగొకసారి నువ్వు చేసింది తొక్క నేను వెళ్తాను పోలీస్ స్టేషన్ కి. ఏ తప్పు చేశాను? వెళ్ళు చూద్దాం. వెళ్ళు. అమ్మ బెదిరంతా పోలీస్ స్టేషన్ ఇది అంట. నా చెల్లికి నీకు తేడా ఉంది ఇంకా ఇద్దరం కానీ. ఇంకా నా చెల్లి బెటర్ నీకైనా చెప్పాలంటేనే. నా చెల్లిగో ఫస్ట్ లో మొదట్లో తప్పు చేసినా సరే ఒక అన్ని కింద మాట్లాడదానికి కుళ్ళి పడినా సరే ఈ రోజు నా కోసం మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళింది. అది నా చెల్లి అంటే. నువ్వేట దైత్యం అమ్మ. నా చెల్లి కానీ నువ్వు దాని ఇంటికి వెళ్ళి నేను ఊడుకోను కదా. నేను ఊడుకోను. తన నా చెల్లి అన్ని పిలుస్తుంది. అంత తప్పే ఉంది. అంటే చెప్తాను నీకన్నా 1000 రొట్లు బెటర్ నా చెల్లి. నీకులాగే ఫస్ట్ లో మన చెల్లి కోప్పడినా చిరాకు పడినా కుళ్ళిపోయినా నాతో మాట్లాడద్దు నేను ఊరు వెళ్ళిపోతాను బెదిరించినా నువ్వు దాని దగ్గరికి వెళ్తే నాకు వద్దు. చెప్తున్నాను ఈ కారణంగా మెసేజ్ అన్ని చూసినా సరే నా ఏడుపుని చూసి అవన్నీ వదులుకొని మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి క్షమించమని అడిగింది తెలుసా? అది నా చెల్లి. నీకేం బుద్ధి లేదే ఎంకని మనను. నా చెల్లి వద్దు అన్నాను అప్పటి రోజుల్లో. వద్దు అన్నా సరే ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి బతిమాడి నా అన్ని ఏ తప్పు చేయలేదని. అది నా చెల్లి. అంత తప్పు చేసిన నా చెల్లి ఎలా మారిందంటే నీకేం బుద్ధి లేదు నీకు. తన నా చెల్లె అన్ని అని పిలుస్తుంది. అందులో తప్పే ఉంది. అవునా? అది ఎవరితో నీకు పెళ్లి? బయట నీకు ఎక్కువైపోయారు అంటే నేను వద్దా నీకు? అయితే నేను వద్దా? ఎవరితో నోటు మారేమని లెంపకెళ్ళి అంటావు. దేనికి కొట్టు వచ్చి మాట కొడతాను కొట్టొచ్చు. భయం లేదు. నువ్వు చెల్లిని పట్టుకుని ఎవరితో మాట్లాడానుకో నువ్వేం చేస్తా నాకు తెలియదు. అర్థమవుతుందా? ఏం చేయలేవు. నాన్న వచ్చినా ఎవడొచ్చినా బయలులేదు కానీ నువ్వు పోలీసు వెళ్తే అక్కడికి వచ్చినా నాకేం సంబంధం లేదు. నా నిశ్చయ అమ్మ తొక్కలో జాబ్ వద్దు, నీ బండి వద్దు, నీ డబ్బులు నాకు వద్దు. అసలు నువ్వు ఈసారి నుంచి నాకు ఫోన్ చేసావనుకో మామూలుగా ఉంటే చెప్తున్నా. అది నాకు ఇలాంటి పీక్కుండా పీక్కో స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను ఇచ్చుకో. చూడు నీకు ఒంటి మీద గుడ్డ లేకుండా కొట్టేస్తాను చూడు. ఒంటి మీద గుడ్డ లేకుండా కొట్టే నువ్వు కానీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చావో నీకు మామూలుగా చెప్తున్నది. అమ్మ నాన్నకని చూసుకుంటారా? నీకులాగే నీకులాగా అనిమనించే రకం కాదే వాళ్ళు. నా సొంత అమ్మ నాన్నలా చూసుకుంటారు వాళ్ళు. తన చెల్లె ఈ అమ్మ పనికి మాలతాను ఇలాంటి ఇచ్చేయమ్మ ఇలాంటి దానిలో చేసి నా మొక్క నాకే సిగ్గేస్తున్నా. నాకు ఇన్ని రోజులు కూడా నేను ఎవరికి చెప్పుకోలేదు నువ్వు నా జీవితంలో ఉన్నామని. కనీసం వాళ్ళకి కూడా నేను చెప్పలేదు. ఇద్దరు కానీ అమ్మ నా చెల్లి కానీ ఎక్కువ చూసుకున్నా కదా నేను. కంప్లైంట్ ఏం పీక్కుండా పీక్కో. ఎవరికి భయలేదు. నువ్వు కంప్లైంట్ ఇచ్చుకుంటా మీ నాన్నకి చెప్పుకుంటూ చెప్పుకో. అర్థమవుతుందా? గణేష్ ఎవరికి భయపడ్డావు. అవునా? అంత సీన్ ఉందా నీకు? సీన్ ఉందా తర్వాత చూస్తా కదా నా సీన్ ఏంటో. కంప్లైంట్ ఇస్తాను ఇచ్చుకో. ఎవరికి భయం లేదు. ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. గిరి అంటున్నావు. అంట నీ నోరు జాగ్రత్త ఎలా ఉంటుంది? నేను జారమంటావు నోరు నాకు వచ్చి బూతులు జాడు భయమేంటి అను చూస్తాను. ఏక మొక్క నాకు నోరు జారంటే ఏక మొక్క. మీ నాన్న మీ నాన్నకి నేను ఇష్టం కాబట్టి మీ నాన్న మొక్కను చూసి ఆలోచిస్తున్నాను. లేదంటే చెప్తున్నాను. అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. మామూలుగా లేదు నీకు. మామూలుగా అదే కాదు మీ నాన్న దగ్గర నన్ను ఎదవకం చేసుకోను నీకు మామూలుగా ఉండదు చెప్తున్నది. నీకు చూడు నీకు ఎలా ఉంటుంది చూడు చెప్తే నీ సంగతి. ఎలా చెప్తున్నావు కానీ ఎవడు అవసరం లేదు నాకు. ఈ రోజు నుంచి ఎటువంటి లవర్ లేదు, ఎటువంటి లవర్ లేదు. మీ నాన్నకు వచ్చినా సరే ఇదే సామాన్ చెప్తాను. మీ నాన్న అడిగినా కదా ఇదే సామాన్ చెప్తాను. అది
మీ నువ్వు మా నాన్న ఎదురుగా నువ్వు అలా చెప్పు, నీకు ఎలా ఉంటదంటే మామూలుగా ఉండదు నీకు. ఏం పీకుతో ఏం పీకుతాను చూద్దు గాని, ఏం పీకుతానో చూద్దు గాని, నువ్వు నీ కళ్ళతో చూద్దు గాని. కానీ ఇప్పుడు చెప్తాను, వాళ్ళ మీద కానీ కేసులు గట్టి అడ్డం చేసాను మామూలుగా ఉండదు చెప్తాను. అది నీకు అర్థమైందా? నేను పెడతా లివర్స్ లో అర్థమవుతుందా? మీ మీద పెడతా. నువ్వు వెళ్తున్నావు కదా, మీ అన్నీలు కదమ్మా. నన్ను అనుమంటున్నావు కదా, మరి ఉదయం మట్లు బండి ఎక్కి వెళ్తున్నావు ఎవరితో అన్నీ అంటున్నావు. మరి అన్ని నేను తప్పుగా అంటున్నానా? పైకి అన్నీ అని పిలుస్తున్నావు, మరి ఎలా పిలుస్తున్నావు? నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? వాళ్ళ బండి ఎక్కి వెళ్తున్నావు. నీ అన్నయ్య నీ కడుపుని పుట్టాడా, మీ అమ్మ కడుపుని పుట్టాడా? మరి నేను మాట్లాడితే ఇలాగ మాట్లాడాలంటే అర్థమవుతుందా? నీ అంత అర్థం కాదు రంగులు గట్ట కట్టాలంటే. ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడు పైన పోతుందా? ఎవరు పట్టాడు నాకు రంగుతనం కడుతున్నావు ఏంటి? మరి నా మీద కడుతున్నావు కదా, నువ్వు నా మీద కడుతున్నావు కదా. పొద్దున మాటలు మరి బండి ఎక్కి వెళ్తున్నావు. అది మీ అమ్మ కడుపునే పుట్టాడు. ఆడి బండి ఎక్కడ పెట్టి నాకు కుదరదు అన్నప్పుడు ఆ టైంలో నాకు సరిపోదు అన్నప్పుడు ఏంటంటే నా ఇష్టం. అమ్మ నన్ను ఎందుకు చూపిస్తావు? నేను ఎవరిని ఎదవను నేను. అదే నాకు ఎంత మండుతుందో తెలుసా నువ్వు? నేను చెప్పుకుంటలేదు ఎప్పుడు. ఆడి బండి ఎక్కి వెళ్తున్నావు, అన్నీ అని పిలుస్తున్నావు. నాకు ఎలా ఉంటుంది మండి? నువ్వు దాని ఇంటికి వెళ్ళినావు కదా, నీకు మామూలుగా ఉండొచ్చు, నీకు మామూలుగా ఉండదు. నీకు ఎలా ఉంటదంటే అలా చేస్తాను చూడు. నీ కంట్లో నీళ్ళు రప్పిస్తాను చూడు. నేను ఫోటోలు తీసి అన్ని చూపిస్తాను. నువ్వు ఎవడో బండి ఎక్కుతున్నావు అన్ని అంటున్నావు. నేను కూడా రంగులు కలపచ్చు అలాగైతే. మరి మీ నాన్నకి చూపించచ్చు. అర్థమవుతుందా? నువ్వు ఏం పీక్కో పీక్కో. పోలీస్ స్టేషన్ తెచ్చుకో. ఎక్స్ట్రా మాట్లాడు. 2 దవడలు ఎత్తేస్తాను ఈసారి. అర్థమవుతుంది నీకు? అమ్మా బెదిరిస్తుంది పెద్ద. నాకు ఫోన్ చేయక ఫోన్ ఎట్టు నువ్వు అర్జెంటుగా.